వచ్చుటకు నా తండ్రి సహాయపడుతూ వచ్చింది. ప్రార్థనే నా తండ్రి ప్రభా దేవా నా తండ్రి మమ్మను నా తండ్రి ప్రభా శ్రేష్టమైన మార్గం కూడా నడిపిస్తుంది. ప్రార్థన నా తండ్రి పరిస్థితులను మార్చేది. నా తండ్రి ప్రభా నాకు మొరపెట్టమన్నావు తండ్రి, మొరపెడుతున్నాను తండ్రి. అదే కాలం తండ్రి సకాలంలో నీ సన్నిధికి తీసుకొచ్చిన బిడ్డల కొరకై స్తోత్రములు. ఆఖరి దినాలు మీరు ఆఖరి దినాల్లో నా తండ్రి ప్రార్థించి ప్రతి పరిస్థితులు దాటుకోవడానికి సహాయం చేయ తండ్రి. ప్రార్థించిన తండ్రి ప్రతి పరిస్థితిలో నా తండ్రి ప్రభా విజయం పొందడానికి సహాయం చేయ తండ్రి. అయినా నా తండ్రి ప్రార్థన నా తండ్రి లోకంలో నా తండ్రి మీరు ఉన్నప్పుడు తండ్రి తండ్రికి మీరు ఎంతగానో నా తండ్రి ప్రభా మిమ్మల్ని మీరు అప్పగించుకొని ప్రార్థిస్తూ వచ్చారు. అవును తండ్రి ప్రభా తండ్రి చిత్తం ఎరిగిన తండ్రి మీరు మొరపెడుతూ వచ్చారు. ఇది నాలుగు నా తండ్రి మేము కూడా నా తండ్రి నిశ్చితానుసారంగా నా తండ్రి ప్రార్థించడం కొరకే సిద్ధపరచునైనా గొప్ప దేవా నా తండ్రి రక్షించబడిన తర్వాత నీ ప్రజలముగా ప్రార్థన మా జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనది నా తండ్రి. ప్రార్థన తండ్రి మాకెంతో నా తండ్రి అయినా మమ్మల్ని నడిపించేది, నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించే ప్రార్థన తండ్రి భక్తిని నేర్పించేది నా తండ్రి. భక్తి గల జీవితానికి గుర్తు నా తండ్రి ప్రార్థనే తండ్రి. అయినా నా తండ్రి మా భక్తి సరైనదిగా చూసుకోవడానికి నా తండ్రి ప్రార్థన మాకెంతో నా తండ్రి ప్రభా దేవా మాకెంతో నా తండ్రి ప్రభా మాకు అనుకూలమైనది నా తండ్రి. ఈ విధంగా నా తండ్రి ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేయండి. తీసుకొచ్చిన ప్రజల కొరకై స్తోత్రములు. భయంకరమైన ఎండలు ఉన్నాయి తండ్రి, బలహీనలు తండ్రి కనికరించు. ఈ దినం అతను అనేక విషయాలు భారముగా ప్రార్థించడం కొరకై మమ్మల్ని సిద్ధపరుచున్నాయి దేవా. నా తండ్రి యుక్తముగా ఎలాగున్న ప్రార్థన చేయాలనో అతను ఏ విషయాలు మొరపెట్టాలనో మాకైతే తెలియదు. కానీ నా తండ్రి ప్రభా మీరే మీ ఆత్మ సహాయం చేత ఏ అంశాలైతే భారంగా మొరపెట్టి నా తండ్రి ప్రభా ప్రార్థించాలనో మా ముందుకు తీసుకురమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి బిడ్డను ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. దయతో జ్ఞాపకం చేసుకునైనా కృపతో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ విధంగా నా తండ్రి మార్గమర్చిపులు ఉన్నవారిని మీరే త్వరపెట్టి నడిపించినాయన దేవా. మరి ఎక్కువ ఎవరు కూడా ఆలస్యం కాకుండా కొంత సమయం ప్రార్థన కొరకై సిద్ధపరచు. ఆ తండ్రి లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న నా తండ్రి ప్రభా వేరే మందిరానికి వెళ్ళాము, ఎవరు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిందని నా తండ్రి ఉదయకాలం ఫోన్ చేసింది. నా తండ్రి ప్రభా కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే నా తండ్రి దేవా నా తండ్రి లోకము నుండి అందరూ వెళ్ళిపోతున్నారు, కానీ మేము కూడా తండ్రి ప్రతి వాడు తన వరుసలో నిలబడుతున్నాం. అవును తండ్రి ప్రభా దినము కొరకు మీరు ఆశించిన రీతిలో నా తండ్రి మేము నా తండ్రి ప్రభా భక్తి జీవితంలో నిలిచి మిమ్మల్ని సేవించడానికి సహాయం చేస్తారు. భూమి మీద నా తండ్రి దేవా మేము సంపాదించుకున్న భాగం అదే తండ్రి. ఈ విధంగా నా తండ్రి నమ్మకంగా మిమ్మల్ని సేవిస్తూ మీ కొరకు సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవా నీకు ఎంతో వందనాలు. ఏ విధంగా నా తండ్రి ఉదయకాలం నా తండ్రి ప్రతి బిడ్డను ప్రభావ మీరు ముట్టండి, తాకండి తండ్రి దేవా, అభిషేకించండి. ప్రార్థన కొరకై సిద్ధపరచునైనా ప్రార్థన ఆత్మతో మీరు నింపండి, ప్రార్థన భారముతో నింపునైనా దేవా తండ్రి. ఒక్కొక్కరి పైన తండ్రిని ఆత్మనుంచమని ప్రార్థిస్తున్నాం. ఆత్మ లేని వారు ప్రార్థించలేరని నా తండ్రి ప్రభా నీ ఆత్మ సహాయం చేతని సన్నిధిలో అతను మొరపెట్టి కొరకై సిద్ధపరచు. కావలసిన వారిని త్వరపెట్టి నడిపించండి. కొద్ది సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయమని దేవా. అందరూ కూడా బలహీనులమే తండ్రి. నా తండ్రి ఒక్కొక్కరిని కదిలిస్తే ఆయా బలహీనతలు నా తండ్రి బయటపడుతున్నాయి దేవా. కనికరించినైనా బలహీనమైన శరీరాలతో నీ సన్నిధికి వచ్చామయ్యా. బలహీనమైన శరీరాలతో మీ వైపు చూస్తున్నామయ్యా. మీరే మమ్మను బలపరచయ్యా. మీరే మమ్మను తండ్రి దేవా నా తండ్రి బలపరిచిన తండ్రి నీ మహిమ కొరకున్న తండ్రి మమ్మల్ని వాడుకొని మహిమ పొందుతున్నామని ప్రార్థిస్తూ నా తండ్రి ఇంకా మార్గం వచ్చి ఉన్నా ఎవరైనా వస్తుంటే త్వరగా నా తండ్రి నడిపించి సహాయం చేయండి. కొంత సమయం నీ సన్నిధిని కలిగి ఉండడానికి సహాయం నిష్ప్రజకుని తండ్రి కనికరించినైనా సెలవు శాతం మరుగుపరచు నీకన్నా నామానికి మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తూ ముందున్న సమయం ఆశీర్వాదకరంగా చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. 573 ఎందుకు కన్నాని మహాప్రభు యేసు ఓ కరుణానిధి మహాప్రభు యేసు
నీవే సింహాసనాసీనుడవైతివి, నీవే సింహాసనాసీనుడవైతివి. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. సత్యస్వరూపివి పరిశుద్ధుడవు, సత్యస్వరూపివి పరిశుద్ధుడవు. దావీదు తాళము కలిగియున్నావు, దావీదు తాళము కలిగియున్నావు. నీవు తెరచినది మోయగలేరు, నీవు తెరచినది మోయగలేరు. బంధించినది తెరువగలేరెవ్వరు, బంధించినది తెరువగలేరెవ్వరు. నీ మహాత్మ్యమదే, నీ మహాత్మ్యమదే. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. నీవే సింహాసనాసీనుడవైతివి, వే సింహాసనాసీనుడవైతివి. 7 నక్షత్రములు నీ చేత కలవు, 7 నక్షత్రములు నీ చేత కలవు. దీపస్తంభముల మధ్య సంచరించెదవు, దీపస్తంభముల మధ్య సంచరించెదవు. జీవించువాడవు ఆదియంతమున్, జీవించువాడవు ఆదియంతమున్. రెండంచుల ఖడ్గం కలిగిన ప్రభువం, అది అది ఏ నీ ఘనత, అది ఏ నీ ఘనత. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. నీవే సింహాసనాసీనుడవైతివి, నీవే సింహాసనాసీనుడవైతివి. అగ్ని వంటి నేత్రములు కలిగి, అగ్ని వంటి నేత్రములు కలిగి. అపరంజి వంటి పాదములు కలిగి, అపరంజి వంటి పాదములు కలిగి. దేవుని 7 ఆత్మలు కలిగి, దేవుని 7 ఆత్మలు కలిగి. గ్రంథము తెరచే యోగ్యుడవివే, గ్రంథము తెరచే యోగ్యుడవివే. ధన్యుడవు నీవే, ధన్యుడవు నీవే. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు. నీవే సింహాసనాసీనుడవైతివి, నీవే సింహాసనాసీనుడవైతివి. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. నమ్మకమైన సత్య సాక్షియు,
నమ్మకమైన సత్య సాక్షియు సర్వ సృష్టికి కార్తయుండే సర్వ సృష్టికి కార్తయుండే నీతిమంతుడు బహు జ్వాలామయుడు నీతిమంతుడు బహు జ్వాలామయుడు దీర్ఘశాంతుడు శక్తిమంతుడు దీర్ఘశాంతుడు శక్తిమంతుడు ఆమెన్ అనువాడు ఆమెన్ అనువాడు ఒకరు నానిదే మహాప్రభు యేసు ఒకరు నానిదే మహాప్రభు యేసు ఎల్లరూ ప్రభుని స్తుతించెదరు ఎల్లరూ ప్రభుని స్తుతించెదరు సాగిల పడెదరు కృతజ్ఞులై సాగిల పడెదరు కృతజ్ఞులై ఆశ్చర్య క్రియలు చేసితివంచు ఆశ్చర్య క్రియలు చేసితివంచు ప్రభువా నీవే అగమ్యుడవంచు ప్రభువా నీవే అగమ్యుడవంచు నిన్ను కొనియాడెదము నిన్ను కొనియాడెదము ఒకరు నానిదే మహాప్రభు యేసు ఒకరు నానిదే మహాప్రభు యేసు నీవే సింహాసనాసీనుడవైతివి నీవే ఒకరు నానిదే మహాప్రభు యేసు ఒకరు నానిదే మహాప్రభు యేసు ఆశీర్వాదము కోరి పరలోక పితా హృదించితిమి పరమాశీర్వాదము కోరి పరలోక పితా హృదించితిమి తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుము నీ శక్తి తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుము నీ శక్తి హృదయములా కాలి చేసి హృదయములా కాలి చేసి పరలోక పితా హృదించితిమి పరలోక పితా పరమాశీర్వాదము కోరి పరలోక పితా హృదించితిమి ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధము నాసిగ్గునుంది ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధము నాసిగ్గునుంది మాదు శిరములను వాల్చి మాదు శిరములను వాల్చి పరలోక పితా హృదించితిమి పరలోక పితా పరమాశీర్వాదము కోరి పరలోక పితా
చితిమే బలవంతుడవు నీవే యేసు ప్రభువా సర్వం శక్తియు నీవే బలవంతుడవు నీవే యేసు ప్రభువా సర్వా నిన్నే సదా స్తుతించెదము నిన్నే సదా స్తుతించెదము పరలోక పితా అరుదించితిమి పరలోక పితా అరుదించితిమి పరమాశీర్వాదము కోరి పరలోక పితా అరుదించితిమి ఇలలో శ్రమలనోర్చిన ప్రేమం అదే ప్రేమ కోరియున్నాము ఇలలో శ్రమలనోర్చిన ప్రేమం అదే ప్రేమ కోరియున్నాము నీ దాసులను మరువకుము నీ దాసులను మరువకుము పరలోక పితా అరుదించితిమి పరలోక పితా అరుదించితిమి పరమాశీర్వాదము కోరి పరలోక పితా అరుదించితిమి పరమాశీర్వాదము కోరి పరలోక పితా అరుదించితిమి. ప్రార్థన చేయడము. ప్రభు నడిపింపు కొరకు రావలసిన వారిని ప్రభు సకాలంలో నడిపించలాగున దేవుడు తన దాసుని బలపరిచి ప్రార్థన కొరకై దేవుని వాక్యము కొరకై ప్రార్థన చేయండి. ఇంకా మార్గమధ్యంలో ఉన్న వారిని సకాలంలో నడిపించలాగున దేవుని ఆత్మ సహాయం చేత ఏ దినము ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మ చేత నింపబడి ప్రార్థన చేయడానికి ప్రభు సహాయపడినట్లుగా ఒకరు ప్రార్థన చేయండి. వాక్యం కొరకు మనం ప్రారంభించుకుందాం. దేవుని వాక్యముల నుండి క్లుప్తంగా కొన్ని మాటలు చూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనాన్ని అందరము దగ్గరగా స్పష్టంగా చదువుదాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం 657వ పేజీ. పాత నిబంధనలో 657వ పేజీ. కొంతమంది తీసుకోలేంగా 657వ పేజీ 33:3 చదువుదాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. చాలు. చదవబడిన ఈ లేఖన భాగమును ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని కిల్లు దీవించి మనతో మాట్లాడి ప్రార్థన కొరకై ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. ఇక్కడ నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తా. ఎవరంటున్నారో మాట 2వ వచనంలో మనం చూస్తే మాట నెరవేర్చు యెహోవా యెహోవా అను నామము వహించిన వాడే ఈలాగు సెలవిస్తున్నాడు. అంటే ఒక మాట చెప్పాలంటే దేవుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను. మన దేవునికి ఉన్నటువంటి పేర్లలో మరొక పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించువాడు. ఆయన ఎలాంటి దేవుడు అంట? ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు.
అందుకనే ప్రార్థన అనేది మన భక్తి జీవితానికి గుర్తది. ప్రార్థన విశ్వాస జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనేది ఊపిరి లాంటిది, గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన అనేది ఊపిరి పీలిస్తే ఎలాగున బ్రతుకుతున్నామో, ప్రార్థన చేసుకుంటే ఎలాగున దేవుని కొరకు మనం బ్రతుకుతాము. దేవుని కొరకు మనం ఏ కార్యమైనా చేయడానికి దేవుడు మనకు సాయం చేస్తాడు. ప్రార్థన ఊపిరి లాంటిది అని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన మన భక్తికి గుర్తు. అందుకనే ప్రార్థన ద్వారా తప్ప దేని వలనను ఇలాంటి వదిలిపోట సాధ్యం అన్నాడు. చూసారా, ప్రార్థనకి ఎంత బలం ఇచ్చాడు. ప్రార్థన ద్వారా తప్ప దేని ద్వారా ఇంకేం చేసినా కూడా ఇలాంటి వదిలిపోట. ఎలాంటి ప్రార్థన అంట? ఉపవాస ప్రార్థన అన్నమాట. ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప మరి దేని వలనను ఇలాంటి వదిలిపోట సాధ్యం. అందుకనే ఏదైనా మనం చేసేటువంటి ప్రార్థన ఎంత బలమైందో, దేవుని దృష్టికి ఎంత బలమైందో అసలు ప్రార్థన ఎదుట. అందుకనే ప్రార్థన ఎదుట నిజంగా ఏ సమస్య కూడా నిజంగా ఉండడానికి వీల్లేదు. అందుకనే ప్రార్థన రక్షించబడిన తర్వాత మన జీవితంలో ప్రార్థనే మన అడుగు, ఆత్మీయ జీవితంలో అడుగు ముందుకు వేయడానికి ప్రార్థన సహాయం. అందుకని విశ్వాస జీవితంలో ప్రార్థన అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ప్రభు మనల్ని ప్రేమించి అంత్య దినాల్లో, ప్రభు రాకడ దినాల్లో ప్రార్థించేటువంటి సంఘములోనికి మనల్ని తీసుకొచ్చి, అంత గొప్పతనం, ప్రార్థించే గుంపులోనికి మనల్ని తీసుకొచ్చాడు. నిజంగా సోమవారం నుంచి శనివారం వరకు సంఘములో అనేకమైనటువంటి ఆయా కూడికలు జరుగుతున్నప్పటికీ ఆయా రీతిలుగా ప్రార్థన, దేవుని ప్రజలు ఏకమై దేవుని ప్రజలు సమకూడి నిజంగా ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు. అందుకనే ప్రార్థించేటువంటి గుంపులోనికి ఉదయకాలం ప్రభు మనల్ని తీసుకొచ్చి నిజంగా ఉదయకాలం ప్రార్థన చేయడానికి మనం కూడుకున్నాం. అసలు ప్రార్థన అంటే ఏమిటి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక్క మాట మన పరిభాషలో మనం చెప్పాలంటే, మాకు చేత కాదయ్యా, మాకు చేత కాంది నీవే మాకు సాయం చేయి. మా వల్ల కావడం లేదయ్యా, మా వల్ల కావడం లేదు, ఈ సమస్యలు, ఈ ముందున్నటువంటి పరిస్థితులన్నీ మా వల్ల కాదయ్యా. మేమైతే ఈ పరిస్థితిలో నిస్సహాయులమంది, మేమైతే ఈ పరిస్థితిలో ఏమి చేయలేం తండ్రి, మా వల్ల కావడం లేదు తండ్రి, మా చేత కాదు. మన చేతకాని తనాన్ని చేతనటువంటి దేవునికి మనల్ని మనం అప్పగించుకొని చేసేదే ప్రార్థన. ఒక మాట చెప్పాలంటే, మా వల్ల ఏమీ కాదయ్యా, నీవే మాకు సాయం చేయి, అది చెప్పడమే ప్రార్థన. ఈ ముందున్నటువంటి పరిస్థితులు, వీటన్నిటిని మేము దాటుకొని వెళ్ళాలంటే మా వల్ల కాదు, మా శక్తి, మా బలము, మా జ్ఞానం ఏది కూడా కాదు, కానీ నీవే మాకు సాయం చేయి. అందుకనే యెహోషాపాతు కాలంలో కూడా అలాగున ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? ఏమి చేయుటకు మాకు దిక్కు తోచదయ్యా. ఏముందన్నమాట? మా దిక్కు నీవేనయ్యా అని. ఎక్కడుందన్నమాట? 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం అనుకుంటా, 11 లేదా 12వ వచనంలో ఉంటుంది అన్నమాట. చదవండి. 2వ దినవృత్తాంతములు 20. మా దేవా, మా మీదికి వచ్చు గొప్ప సైన్యము. గుర్తుపెట్టుకోవాలి, మా మీదికి వచ్చేది చిన్న సైన్యం కాదు, గొప్ప సైన్యము. గొప్ప సైన్యం నిజమే. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు. చూసారా, నీవే మాకు దిక్కు. చూసారా, నీవే మాకు దిక్కయ్యా, మాకు దిక్కు లేదయ్యా. ఇంకా ఈ సైన్యాన్ని జయించాలంటే, ఈ పరిస్థితులను జయించాలంటే,
మా మీదికి వస్తున్న గొప్ప సైన్యము ఎంతో బలమైనటువంటి వారు, ఎంతో శక్తివంతమైనటువంటి వారు. అయితే వీరిని జయించాలంటే మా శక్తి చాలదయ్యా. అయ్యా నీవే మా దిక్కు. దిక్కు తోచని స్థితిలో దిక్కైనటువంటి దేవుని వైపు మనం చూసినప్పుడు నిజంగా ఆయనే దిక్కు. మన పితరులు అలాగున దిక్కులన్నీ మోయబడినప్పుడు దేవుని వైపు చూస్తూ వచ్చారు. హిజ్కియా జీవితంలో కూడా అంతే. గోడ తట్టు ముఖం తప్పుకొని నిజంగా ముఖం పెట్టి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. దిక్కులన్నీ మోయబడుతూ వచ్చేయ్యా నీవే మా దిక్కు. అదే కాల సమయంలో ప్రార్థన చేయడానికి వచ్చాం. మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేయడానికి నిజంగా మనం సిద్ధపడుతున్నాం. ప్రభు దగ్గర నిజంగా మన యథార్థమైనటువంటి స్థితిని మనం ఒప్పుకోవాలి. మన నిస్సహాయ స్థితిని ఏమి చేయుటకు మాకు దిక్కు తోచదయ్యా, నిజంగా నీవే మాకు దిక్కు. మా మీదకి వస్తున్న సైన్యము ఎంతో గొప్పదయ్యా, ఎంతో గొప్పది. మా బలమైతే మేమైతే ఎంతో బలహీనము. మా వల్ల కాదయ్యా, మా వల్ల కాదు, మా చేత కానిది నీవే చేయి తండ్రి అని చెప్పడమే ప్రార్థన. ఉదయకాల సమయంలో మన పితరులు నిజంగా ఎలా ప్రార్థన చేశారు, మనము ఎలా ప్రార్థన చేయాలి, 1-2 విషయాలు మనం చూసుకొని మనం ఎక్కువగా చాలామంది ప్రార్థన చేయలేకపోతున్నారు, సమయం దొరకక. ఇతరం సాధ్యమైనంత వరకు అందరం కూడా ప్రార్థనలో పాల్పొందాలని ప్రభు నిజంగా ఇలాగ ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరం కూడా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. రండి, ఒక మాట చూసుకొని మనం ముందుకు వెళ్తాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము. యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం, 5-6 వచనాలు చదవండి ఒకసారి. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడలా, సర్వశక్తులకు దేవుని బతిమాలుకొని ఎడలా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడలా, నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమునైన వర్ధిల్ల చేయును. 20వ వచనం కూడా చదవండి. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయుడు, ఆయన దుష్కార్యములు చేయవారిని. ఇక్కడ మనం గమనిస్తే 5వ వచనములో నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడలా. ఏంటి మాట ఆలోచించే. జాగ్రత్తగా దేవుని వెదకడం అంటే, ఏదైనా మనం పోగొట్టుకుంటే ఎంత జాగ్రత్తగా ఎత్తుక్కుంటామండి. ఏదైనా విలువైన వస్తువు ఒకటి పడిపోయింది అనుకో, ఇక్కడే పడిపోయింది అని 1-10 సార్లు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాం. మనం వెళ్ళినటువంటి దారి చుట్టూ తిరుగుతూనే ఉంటాం. ఇక్కడ పడిపోయింది. ఎవరన్నా అడిగితే ఏంటమ్మా అటు చూస్తున్నావు అంటే, ఇక్కడ పడిపోయింది అయ్యా, మాది బంగారు పడిపోయింది, ఇక్కడే పడిపోయిందని. అట్లా ఒకరికి ఇద్దరు అలా చూస్తూనే ఉంటాం. అంటే దాని అర్థం ఏంటంటే జాగ్రత్తగా వెదకిన ఎడలా. కింది భాగంలో చూస్తే సర్వశక్తులకు దేవుని బతిమాలుకొని ఎడలా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడలా, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. ఇక్కడ 3 విషయాలు జ్ఞాపకం. జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తులకు దేవుని బతిమాలుకుని ఎడల, పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. నిజంగా ఇక్కడ ప్రార్థనలో 3 కండిషన్లు ఇక్కడ మనకు పెడుతున్నాడు. తర్వాత ఈ కండిషన్లు మనం దాటి ఎప్పుడైతే మనం ముందుకు వస్తామో నిజంగా మన ప్రార్థన ఆలకించి నీ నీతిని బట్టి, తర్వాత అంటాడు నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్లడు. ఇక్కడ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, జాగ్రత్తగా వెదకడం అంటే ఏంటి? జాగ్రత్తగా వెదకడం అంటే ఏంటి? నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకిన ఎడలా. మనకు అర్థం కాదు కదా జాగ్రత్తగా వెదకడం అంటే ఏంటి.
సర్వశక్తులకు దేవుని బతిమాలు కొనడం అంటే బతిమాలుకుంటాం. అదైతే మనకు తెలుసు బతిమాలుకున్నది. జాగ్రత్తగా వెతికిన ఎడల, బతిమాలుకుని ఎడల పవిత్రుడవై యథార్థవంతుడు. మూడో మాట కూడా పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. ఇక్కడ మూడో మాట ఇంకా కొద్దిగా మనకు కష్టంగా కనపడుతుంది. మొదటి మాటను మనం ధ్యానిస్తే, రెండో మాటను మనం ధ్యానిస్తూ ఈ మూడు మాటలు ధ్యానించి మనం ప్రార్థనలోకి వెళ్తాం. ఇక్కడ మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే జాగ్రత్తగా వెదకడం అంటే, దేవుని సన్నిధానంలో మనం జాగ్రత్తగా వెదకడం అంటే పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల. ఎలా ఏంటి అంటే ఇది ఒక్క మాట మనం చెప్పాలంటే, జాగ్రత్తగా వెదకడం అంటే దేవుని సన్నిధానంలో భయముతో ఆయన సన్నిధానంలో గడిపి ప్రార్థన చేయడం. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ప్రార్థన మనం ఏం చేస్తామంటే మన సమయము దొరికినప్పుడు మనం ప్రార్థన చేస్తాం. మన పనులన్నీ అయిపోయి తీరిక ఉన్నప్పుడు చాలామంది ప్రార్థన చేస్తాం. మనకు తీరిక ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం. అయితే జాగ్రత్తగా దేవుణ్ణి వెతకడం అంటే దాని అర్థం ఏంటంటే, నీ జీవితంలో, మన జీవితంలో, విశ్వాస జీవితంలో ఒక నిర్ణీత సమయం అంటూ తీసుకొని, ఒక నిర్ణీత సమయం కొరకు మనము కనిపెట్టుకొని దేవుని సన్నిధిని మనం వెతుక్కుంటూ రావాలి. అర్థమవుతుందా? ఒక నిర్ణీత సమయంలో దేవుని సన్నిధిని మనము వెతుక్కుంటూ నిజంగా ఆయన సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు, జాగ్రత్తగా ఆయన సన్నిధిని వెతికినప్పుడు, అప్పుడు నిజంగా దేవుడు మనకు సాయం చేస్తాడు. అందుకనే ఇక్కడ మనం ఎక్కడ మనము కొన్నిసార్లు పొరబడుతున్నామంటే, అందుకని ప్రార్థన చేస్తాం. కూర్చున్న మనమందరం కూడా, రక్షించమన్న మనమందరం కూడా ప్రార్థన చేస్తాం. నిద్రపోబాకండి, అందరం కూడా ప్రార్థన చేస్తాం. కానీ జాగ్రత్తగా వెతకడం అంటే జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో, రక్షించబడినటువంటి మనందరి జీవితంలో ఒక నిర్ణీత సమయం నిజంగా దేవుని కొరకు మనము వెచ్చించవలసి ఉంది. ఒక నిర్ణీత సమయంలో దేవుణ్ణి కలుసుకున్నట ద్వారా అదే జాగ్రత్తగా వెతకడం. అందుకనే భక్తుల జీవితాల్లో మనం చూస్తే, భక్తుల జీవితాల్లో దానియేలు జీవితం మనం 6వ అధ్యాయంలో మనం చూస్తే జాగ్రత్తగా ఆయన సన్నిధిని వెతికినట్లుగా మనకు కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి దానియేలుకు ప్రతికూలమే. 6వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి దానియేలుకు ప్రతికూలమే. అక్కడ అధికారంలో ఉన్నటువంటి వారందరూ కూడా దానియేలు మీద తిరగబడుతూ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి రాజు కూడా పైభాగంలో చూస్తే దానియేలు నమ్మకస్తుడు అని సాక్ష్యం ఇచ్చాడు. చూడండి అన్నమాట, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వచనం. పైన 6వ వచనం నుండి చదవండి, మొదటి వచనం నుండి. తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉనుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమైనను ప్రధానులుగా నియమించను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. ఇక్కడ చదవండి. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద. చూసారా, దానియేలు అంటే ఎలాంటి వాడంట? అతి శ్రేష్టమైనటువంటి మంచి బుద్ధి కలిగినటువంటి దానియేలు రాజు దృష్టిలో అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు కాబట్టి రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించాడు. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములు దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను చేయువాడు కాడు గనుక దానియేలులో కనుగొనలేకపోయిరి.
ఇక్కడ మనం చూస్తే దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. అంత మాత్రమే కాదు కానీ దానియేలు నమ్మకస్తుడు. అతను దానియేలు నమ్మకస్తుడు. అయితే నిజంగా దానియేలు యొక్క నమ్మకత్వము ఆయన ఎంతగా కాపాడుతూ వచ్చిందంటే, క్రింది భాగంలో మనం చూస్తే వారందరూ ఏకమై 6వ వచనంలో ఏం జరుగుతూ వచ్చిందంటే, కాబట్టి ఆ ప్రధానులు సందడిగా కూడి వచ్చి ఎట్లనిరి, రాజుకు దర్యావేషు చిరంజీవి అయి ఉండుగాక, ఎట్లనగా ఇక్కడ గమనించండి, 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడను ఏమనియు చేయకూడదు. ఎవడైనను చేసిన యెడల వాడు సింహపు గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారము పద్ధతి అనుసరించి మనవి చేశారు. అందరు ఏకమేసరికి కాగా వారు చెప్పిన మాట విని రాజు కూడా సంతకం పెట్టాడు. ఇంకా చాలు, వారు చెప్పిన మాట విని రాజు కూడా, వీళ్ళందరూ ఏకమై దానియేలు ప్రార్థన జీవితాన్ని తొలగించాలని, దానియేలు యొక్క భక్తి జీవితాన్ని తొలగించాలని, దానియేలు యొక్క క్రమమైనటువంటి జీవితాన్ని తొలగించాలని వారందరూ, ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ, అధిపతులందరూ ఏకమై ఒక శాసనం రాసి రాజు వద్దకు తీసుకుని వచ్చారు. 30 రోజులు ఏం జరుగుతుందో, 30 దినములు ఎక్కడుందాం, 30 దినములు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏమనవి అది తప్ప వారికి ఇంక ఏమి దానిలో ఏ లోపం దొరక 30 రోజులు నీ యొద్దనే ఉండాలి. ఏ దేవుని యొద్ద ఎవరు కూడా నిజంగా మనవి చేసుకునకూడదని ఖండితంగా అర్థమైన శాసనం ఒకటి పుట్టించే వరకు నిజంగా రాజు సంతకం పెట్టాడు. అంతకు మించి దానియేలులో వాళ్ళు ఏ లోపము చూడలేకపోయారు. దానియేలు ప్రార్థనాపరుడు, దానియేలు నమ్మకస్తుడు, దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. దానియేలు రాజు దృష్టిలో ఎంతగానో నిజంగా గొప్పవాడుగా ఉంటూ వచ్చి దానియేలుకు ఒక స్థానం ఇస్తూ వచ్చాడు. దానియేలుకు ఒక స్థానం ఇస్తే వీళ్ళందరికీ అర్థంగా కళ్ళుమంట అయిపోయింది. ఎలాగున ఈ భక్తి జీవితాన్ని తొలగించాలి. మన జీవితంలో కూడా మన విశ్వాస యాత్రలు కొనసాగుతున్నప్పుడు శత్రువు కూడా మన విశ్వాస జీవితం నుంచి తొలగించాలని అనేకులు లేపుతుంది. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు కుటుంబాన్ని రేపుతుంది, భార్యను రేపుతుంది, భర్తను రేపుతుంది, సంఘాన్ని రేపుతుంది, పిల్లలు లేపుతుంది, పరిస్థితులు రేపుతుంది, శరీరాన్ని లేపుతుంది, ఆరోగ్య పరిస్థితి, ఇవన్నీ కూడా విశ్వాస జీవితము నుంచి తొలగించడానికి, ప్రార్థన జీవితము నుంచి తొలగించడానికి, భక్తి జీవితము నుంచి తొలగించేదాని కొరకై నిజంగా శత్రువు వేసేటువంటి వాని యొక్క బాణాలు ఇవన్నీ. అయితే కనీసం దానిలు అనుకోవచ్చు, కనీసం రాజు నన్ను శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు అన్నాడు కదా, నమ్మకస్తుడు అని చెప్పాడు కదా, కనీసం ఆయన నన్ను అర్థం చేసుకోకుండా, నా మంచితనాన్ని అర్థం చేసుకోకుండా, అయ్యో వీరందరి మాట విని ఎందుకు ఇలాగున చేశారని ఒక్క మాట కూడా దానియేలులో నిజంగా ఆలోచన పుట్టలే. అలాంటి ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితి దానియేలుకు చోటైనప్పటికీ, అలాంటి పరిస్థితి చోటైనప్పటికీ అతను ఏం చేస్తూ వచ్చాడంటే 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి, ఇది మాట, ఇది అండర్లైన్ చేసుకోండి. విశ్వాస జీవితంలో దేవుని దగ్గర మనము సులభంగా పొందాలంటే, దేవుడి దగ్గర అడిగితే ఇచ్చే దేవుడు, మొరపెడితే ఆలకించే దేవుడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను,
అడుగుడి మీకు ఇవ్వబడును, తనకు నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా. ఈ వాగ్దానాలన్నీ నిజంగా మనం జీవితంలో నెరవేర్చబడతాయంటే, దానియేలు జీవితంలో ఏం చేస్తూ వచ్చాడంటే, అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము పరిస్థితులు ఏమీ లెక్క చేయాలి. అయ్యో, ప్రార్థన జీవితాన్ని తొలగించాలని ఇలాంటి శాసనం నా ముందు ఉంది అని నిజంగా తెలుసుకున్న కూడా దానిలో ఏం చేశారంటే ఏమీ లెక్క పెట్టాలి. యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాల్లోనే యథాప్రకారము. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాల్లోనే. ఎలాంటి పరిస్థితులున్నా ప్రార్థన జీవితాన్ని ఎప్పుడు కూడా తన జీవితంలో తక్కువ చేసుకోవాలి. ఇదేంటంటే ఈ భాగం మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, విశ్వాస జీవితంలో ఒక నిర్ణీత సమయం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక నిర్ణీత సమయంలో నిజంగా దేవుణ్ణి కలుసుకునే దాని కొరకు మనం ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత ప్రార్థన సమయం అనేది మనం కలిగిన వారంగా మనం ఉండాలి. అదే ఆయనను జాగ్రత్తగా వెతకడము, అదే మన భక్తి యథార్థంగా నిజంగా జీవించడం. అందుకని అంటాడు, యథార్థంగా మనము ఆయన్ను వెతికిన ఎడలా. ఎంత చక్కగా ఉందమ్మా అంటే ఇప్పుడు చదవండి. యోబు గ్రంథం ఇది ఇట్లే పెట్టుకోండి. యోబు గ్రంథములు ఇప్పుడు చదవండి. యోబు గ్రంథం మనం చదువుకున్న భాగం 6వ అధ్యాయంలో అనుకుంటాం. యోబు గ్రంథం 6వ అధ్యాయం ఇప్పుడు చదవండి అమ్మా. 7వ 8వ అధ్యాయం 5వ అధ్యాయం ఇప్పుడు చదవండి. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడలా, జాగ్రత్తగా సర్వశక్తులకు దేవుని బతిమాలుకుని ఎడలా, నీవు పవిత్రుడవై యథార్థవంతునలా నిత్యముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి. ఎప్పుడంటే దానియేలు జీవితంలో జాగ్రత్తగా దేవుణ్ణి వెతికాడు. పరిస్థితులు లెక్క చేయలేదు. జాగ్రత్తగా, అయ్యో ఏంటి పరిస్థితి, రాజు కూడా అర్థం చేసుకోలేకపోయారే, ఇక్కడ వీళ్ళందరూ అర్థం చేసుకోలేకపోయారే, నేనేం చేశాను? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడని రాజు చెప్పాడు, నమ్మకస్తులని రాజు సాక్ష్యం ఇచ్చాడు, ఇప్పుడు ఏంటి ఇలా మాట విని అని దానియేలు అనుకోలేదు. కానీ ఎన్ని పరిస్థితులకైనా, ఎన్ని పరిస్థితులు చోటు చేసుకున్నా యథాప్రకారము ముమ్మారు తన ఇంటికి వెళ్ళి ఏం చేశాడంట, అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చాడు. ఇదే మన జీవితంలో జాగ్రత్తగా ఆయన్ని వెతికినటువంటి విధానం, ఆయన్ను బతిమలాడుకున్నటువంటి విధానం, పవిత్రుడవై యథార్థవంతుడవై మనల్ని పవిత్రులుగా చేసేది ఏంటంటే నిజంగా ఇలాంటి ప్రార్థన. దానియేలు జీవితంలో అలాగున నిర్ణీత సమయాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, దానియేలులాగా అలాంటి నిర్ణీత సమయము కలిగి ఉంటామో పవిత్రత మనలోనికి వస్తుంది. ఇందులో దానియేలు దేవునికి ఎక్కువగా భయపడినట్టుగా మనకు అర్థమైంది. దేవుని భయము చేత ఆయన ఆ సమయాన్ని పోగొట్టుకోలేదు. దేవుని భయము చేత యథాప్రకారము ప్రార్థనలో నిజంగా గడుపుతూ వచ్చాడు. దేవుని భయము చేత ప్రార్థనలో ఉన్నాడు కాబట్టి పవిత్రుడు అని చెప్పచ్చు. పవిత్రుడు, యథార్థవంతుడు. ఈ యథార్థత, పవిత్రత ఇవన్నీ నిజంగా మన సొంతగా అది అలవర్చుకోవడానికి మన చేత కాదు. కానీ ఎట్లా అంటే భయముతో కూడినటువంటి పవిత్రమైన ప్రవర్తనే మనల్ని నిజంగా దేవునికి ఇష్టలుగా చేస్తుంది. దానియేలు యథాప్రకారము మరి ఎందుకంటే దేవుని భయము కలిగి దేవుని సన్నిధానానికి వచ్చాడు. దేవుని భయము కలిగి దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని సన్నిధానంలో మొరపెడుతూ వచ్చాడు. అందుకనే 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుని భయం మనల్ని ఏం చేస్తుందంట, పవిత్రులుగా చేస్తుందంట. దేవుని భయం ఏం చేస్తుందంటే మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆయన దేవుని భయము కలిగి యథాప్రకారం ప్రార్థన చేశాడు కాబట్టి దేవుని దృష్టిలో పవిత్రుడుగా ఉంటూ వచ్చాడు. పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేసినట్టుగా మనకు కనబడుతుంది. చదవకప్పుడు దేవుని భయముతో పరిశుద్ధతను సంతృప్తి చేసుకొనుచు
ఆ, చాలు. దేవుని భయముతో పరిశుద్ధత సంపూర్తి చేసుకున్నాడు. దేవుని భయము కలిగి ప్రార్థించడం ద్వారా పరిశుద్ధత నిజంగా సంపూర్ణం చేయబడుతూ వచ్చింది. అందుకని నువ్వు పవిత్రుడవైన ఎడల, పవిత్రుడు పరిశుద్ధుడు ఎప్పుడైతాడంటే దేవుని భయముతో, ఆయన నిజంగా మనుషుల భయము కాదు, దేవుని భయముతో యథాప్రకారము ప్రార్థించిన జీవితం. ఒక మాట చెప్పాలంటే మన జీవితంలో కూడా ఒక నిర్ణీత సమయం గుర్తుపెట్టుకున్నమ్మా. ఏదో పనులన్నీ ముగించుకున్న తర్వాత దేవుడి దగ్గర ప్రార్థన చేయడానికి ముగించుకో, పర్వాలేదు. నేను చెప్పిన తలంపు ఏంటంటే ఒక నిర్ణీత సమయము, అది ఏ టైం పెట్టుకుంటావో, ఉదయమో, మధ్యాహ్నమో, సాయంకాలం. దావీదు భక్తుడు కూడా, దావీదు జీవితంలో కూడా అంతే. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము నిర్ణీత సమయంలో దేవుణ్ణి కలుసుకొని ప్రార్థన చేశాడు. మనం కూడా ప్రార్థన చేస్తున్నాం, కానీ మనకు భక్తులైన వారికి తేడా ఏంటంటే ఒక నిర్ణీత సమయము నిజంగా మన జీవితంలో కలిగి ఉండటం ద్వారా అందులో భయము దాగి ఉంటుంది. అయ్యో ప్రార్థనకు టైం అయింది, నేను వెళ్ళిపోవాలి. అయ్యో ప్రార్థనకు టైం అయింది, అయ్యో 3 గంటలైంది, అయ్యో 12 గంటలైంది, అయ్యో 10 గంటలైంది. ఇది నా ప్రార్థన సమయం, ఇది నా వ్యక్తిగతంగా నా దేవునితో కలుసుకునే సమయం, ఇది నా దేవుడు నేను కలుసుకునేటువంటి సమయము అని నిజంగా అప్పుడు ఏం చేస్తామంటే భౌతికమైనటువంటి పనులు ప్రక్కన పెట్టి పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు యథాప్రకారము దానియేలు వలె ప్రార్థనలో ముందుకు వెళ్ళినప్పుడు గొప్ప కార్యాలు చూస్తాం, గొప్ప కార్యాలు చూస్తాం. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది, ఇప్పుడు కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను. విశ్వాసుల ద్వారా నేను అనేకమైన పాఠాలు నేర్చుకుంటా. పరిసార్ల గృహాన్ని దర్శించడానికి వెళ్ళాను. అందరూ వారింటి నిండా బంధువులు వచ్చారు. దూర ప్రాంతం నుంచి బంధువులందరూ వచ్చారు. బంధువులు వస్తే మన ఇంట్లో ఎంత అడవిడిగా ఉంటుందో. ఈ సమయంలో బంధువులు వస్తే మనం ఏం చేస్తాం? ప్రార్థనలకు ఎగరబడతాం. ఏందమ్మా ప్రార్థనకు రాలేదు, ఏంటన్నా ప్రార్థన రాలేదు, అన్న బంధువులు వచ్చారన్నా అంట. కానీ ఆ సహోదరి జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, అప్పుడే నేను కూడా అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బంధువులందరూ నిజంగా ఇంటి నిండా బంధువులు వచ్చారు. అందరితో మాట్లాడుతున్నాం, అందరితో ఆఖరికి నేనన్నా, అమ్మ ఫలాని సహోదరి ఏదమ్మా అంటే, అన్నా 3 గంటల ప్రార్థన కాబట్టి గదిలో ప్రార్థన చేసుకుంటుందన్నా. నాకు అప్పుడే వెలిగిపోయినట్నే. బంధువులందరూ వస్తే మన హడావిడి ఎట్టుంటుందండి? చికెన్ తీసుకురా, మటన్ తీసుకురా, 5 తీసుకురా, డ్రింక్స్ తీసుకురా, అది తీసుకురా, ఎంత హడావిడిగా ఉంటామో యథార్థంగా మనం ఒప్పుకుందాం. నిజంగా ఏదమ్మా పలానా సహోదరు, అందరు కనపడుతున్నారు కానీ పలానా అక్క ఏదమ్మా, పలానా సహోదరు ఏంటంటే, అన్న 3 గంటలు కాబట్టి అన్న ఆమెకు ప్రార్థన సమయం అన్నది, అందుకని ప్రార్థనలోకి వెళ్ళిందన్నా, ప్రార్థన చేసుకుంటుందన్నా, ఒక అరగంట ఆగితే బయటకు వచ్చేస్తుందన్నా. అర్థం. బంధువులు వచ్చినప్పుడు, స్నేహితులు వచ్చినప్పుడు, ఇంటి నిండా చుట్టాలు వచ్చినప్పుడు ప్రార్థన ఎట్లుంటుంది మన జీవితంలో? కుదిరినప్పుడు మనం చేసుకుంటాం ప్రార్థన. కుదిరించుకొని దేవుని కొరకు, దేవునికి నిర్ణీత సమయం తీసుకొని ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు దిగొస్తాడు. నా బిడ్డ నాతో కలుసుకునే సమయం ఇది, నా బిడ్డ నాతో కలుసుకునే సమయం ఇది అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, అర్థమైందా, నీతో కలుసుకుంటాడు. భక్తులైన వారందరూ చేసిన పని ఇది. యథాప్రకారము అనుదినము ముమ్మారు నిజంగా యథాప్రకారం చేస్తాడు. అందుకనే పవిత్రతను చోటు చేసుకున్నాడు, యథార్థతను చోటు చేసుకున్నాడు, జాగ్రత్తగా దేవుణ్ణి వెతికాడు. అర్థం. ఆ విధంగా చేయటం ద్వారా ఆయన భయము మనలోనికి వస్తుంది. అయ్యో టైం అయిపోయింది, దేవుడి దగ్గర నా ప్రార్థన సమయం అయిపోయింది, వెళ్ళిపోవాలి. ఆమె జీవితమే కాదు, చాలామంది భక్తుల జీవితం నేను చూస్తూ వచ్చాను. మన జీవితంలో కూడా ఒక నిర్ణీత సమయము. మనం అనుకోవచ్చు, అన్నా నాకు ఎక్కడ కుదురుతుందన్నా, నేను డ్యూటీలో ఉన్నాను కదన్నా, నేను ఆఫీస్లో ఉంటాను కదన్నా, నేను పొలాని అర్థంగా డ్రైవింగ్లో ఉంటాను కదన్నా, నేను పొలాని పనిలో ఉంటాను కదన్నా, పొలాని ప్రయాణంలో అనుకోవచ్చు మనం. నాకెక్కడ కుదురుతుందన్న సమయము, 3 గంటల సమయము, 12 గంటల సమయము, ఒకవేళ ప్రయాణం చేస్తూ ఉంటే నాకు ఎట్లా కుదురుతుందన్నా అనుకోవచ్చు. ఒకసారి నేను ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నా. అప్పుడు దాకా ఒక వ్యక్తి నాతో ఎదురుగా మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడుతూ
వెంటనే ఉన్నవాడు ఉన్నంతసేపు ఉండి సరే బ్రదర్ అని నిజంగా కట్టేసి వెంటనే అటువైపు తిరిగి ట్రైన్ ప్రయాణం చేస్తుంది. వెంటనే అర్థమే కళ్ళు మూసుకొని అటువైపు తిరిగి ప్రార్థనలో ఉన్నాడు. నాకు అనిపించింది వెంటనే ఏంటంటే అది ప్రార్థన సమయం అతనికి. ఆ టైం ప్రార్థన సమయం కాబట్టి ఎంత సమయం అనేది దేవుడు చూడడు. ఎంత భక్తితో ఆ సమయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గరికి వెళ్ళావు అది చూస్తాం. ప్రార్థన అంటే మనం అరగంట చేయాలన్నా, పావు గంట చేయాలన్నా, గంట చేయాలన్నా, ఇది కాదు దేవుడు చూసేది. అయ్యో 3 గంటలు నా దేవుడు నన్ను కలుసుకునే సమయము, 3 గంటలు నా దేవుడు రమ్మన్న సమయము, 3 గంటలు నా దేవుడు నా కొరకు వెయిట్ చేస్తూ ఉంటాడు, నా దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి. అదే మన జీవితంలో భక్తి ప్రారంభం. దేవుడు వెంటనే వస్తాడు. ఒక్క మాట అయినా సరే, 2 నిమిషాలైనా సరే, 10 నిమిషాలైనా సరే, సమయం కాదు చూసేది. నీలో ఉన్నటువంటి భయముతో కూడిన భక్తిని ఆయన ప్రభువా ప్రయాణం చేస్తున్నాను తండ్రి, నాకు తోడుగా ఉండి ఇంతవరకు సాయం చేయ ప్రభువా, ప్రయాణంలో తోడుగా ఉన్నా, ఇంతవరకు నాకు తోడుగా ఉన్నావు తండ్రి, ఇక ముందు నాకు తోడుగా ఉండి సాయం చేయ ప్రభు. ఒక్క మాట చాలంతే, ప్రభు సాయం చేస్తాడు. అలా మన జీవితంలో జాగ్రత్తగా ఆయన మనము అలవాటు చేసుకున్నాం, ప్రార్థన చేస్తాం, మనం చేసుకుంటున్నాం. కానీ నిర్ణీత సమయంలో ఉదయకాలం ఒక సమయం పెట్టుకో, మధ్యాహ్నం ఒక సమయం పెట్టుకో, సాయంకాలం ఒక సమయం పెట్టుకో. చూసారన్నమాట. కీర్తనల గ్రంథం ఒక మాట చూద్దాం, భక్తులు ఎలా చేశారో చూడండి. కీర్తనలు 55వ అధ్యాయము 17వ వచనం చదవండి. 55:17 సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన. ఒక నిర్ణీత సమయంలో వారు ప్రార్థన చేసినట్టుగా మనకు అర్థమైపోయింది భాగాలు. భక్తులైన దానియేలు జీవితంలో, భక్తులైన దావీదు జీవితంలో, భక్తుల జీవితాల్లో ఒక నిర్ణీత సమయం. మన జీవితంలో కూడా ఆయనను జాగ్రత్తగా వెతికిన ఎడలా, ఆయన పవిత్రుడవై ఎంత చక్కగా ఉందన్నమాట. 8వ వచనం ఆ మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకా యోబు గ్రంథం 8వ అధ్యాయము నీవు జాగ్రత్తగా దేవుని, జాగ్రత్తగా అంటే నా దేవుని సమయం టైం అయిపోయింది, ప్రార్థన సమయం అయిపోయింది, అర్థమే ప్రార్థన సమయం అయిపోయింది. ప్రార్థనలో దేవుని దగ్గరికి వెళ్ళాలి, జాగ్రత్తగా దేవునిని వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్తాం. వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వెతుకుతే ఆయన దొరికే దేవుడు. నువ్వు ఎంత సమయమని కాదు దేవుడు చూసే, ఆయనను జ్ఞాపకం చేసుకున్నావు, ఆయనను వెతుక్కుంటూ నా దేవుని సన్నిధిలో నా దేవుడు వస్తాడు ఈ సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పి రావాలి. ఆయన సహాయం ఆయన దగ్గరికి కలిసి రావాలని నిజంగా నీకు జ్ఞాపకం ఉంటే ఆ సమయమే దేవుడు చూస్తాడు, ఆ కొద్ది సమయమే దేవుడు కనికరిస్తాడు. జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తులకు దేవుని బతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. మన జీవితంలో పవిత్రత, యథార్థత, నిజంగా దేవుణ్ణి నిజంగా ఎలాగునా మనం దర్శిస్తామంటే నిజంగా ఆయన భయము మనలో ఉన్నప్పుడు పవిత్రత ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. ఆయన భయములోనే పవిత్రత ఇమిడి ఉంటుంది, ఆయన భయములోనే యథార్థత ఉంటుంది. ఇవన్నీ నిజంగా ఈ వాక్య నెరవేర్పు ఆయన భయముతో ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు నిన్ను పవిత్రునిగా, యథార్థవంతునిగా, నమ్మకస్తునిగా, శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగి, ఈ బుద్ధులన్నీ నిజంగా ఈ బుద్ధి అంతా దేవుడు మనకిస్తాడు. నీ జీవితంలో మొదటిగా ఆయన భయముతో ఆయన దగ్గరికి రా, ఆయన భయముతో ఆయన సేవించడానికి తీర్మానం చేసుకో. అప్పుడు మాత్రమే తప్పకుండా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. అప్పుడు అంటాడు, నాకు మొరపెట్టుమో. నువ్వు నిర్ణీత సమయంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, బిడ్డ నీ పరిస్థితి అంతా నాకు తెలుసు, నీ బిజీ షెడ్యూల్ అంతా నాకు తెలుసు, మొరపెట్టు. ఏంటి నా దగ్గరికి వచ్చావు, ఏంటి నీ అక్కరా, చెప్పు నిజంగా నువ్వు చెప్పు అంటే మనం 1-2 మాటల ప్రభు దగ్గర మొరపెట్టాం. అదెంతో దేవునికి అంగీకారమైంది. వెంటనే ఆ ప్రార్థన మనవులు దేవుడు తీసుకుని వెంటనే సాయం చేస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే భయముతో,
నిర్ణీత సమయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ఎక్కడైనా సరే ఎప్పుడైనా మించిపోలేదు. మన జీవితంలో కూడా విశ్వాస జీవితంలో ఒక నిర్ణీత సమయం అంటూ తీసుకున్నాం. ఆ నిర్ణీత సమయంలో ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా, ఏ ప్రయాణమైనా, ఏదైనా సరే దేవునితో కలిసి ప్రార్థించి ఆయన నీతో కలవడానికి ఆయన వస్తాడు. నీవు ఆయనతో కలుసు. ఒకటి రెండు మాటలతో ప్రభువా నా పరిస్థితి ఇదయ్యా, నాకు సాయం చేయి. సమయం దొరికినప్పుడు ప్రార్థనలో గడుపు, సమయం లేనప్పుడు క్లుప్తంగా ఆయనతో గడుపు. అదే భక్తుల యొక్క అనుభవం. అదే కాలం మనం కూడా ఇట్టి ప్రార్థన చేత ప్రభు సన్నిధిలో మనం ఆయన ఇచ్చేటువంటి మేలులు పొందే ప్రజలంగా మనం అప్పుడు సర్వశక్తులకు దేవుడు ఏముందన్నమాటమ్మా తర్వాత కింది మాట లాస్ట్ ఆఖరి మాట లాస్ట్ మాట ఉంటుంది. మూడు లైన్లు అయిపోయిన తర్వాత లాస్ట్ 4వ లైన్ నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా. ఏంటి ఆ నీతి? ఆ నీతి ఏంటంటే విశ్వాసముతో ఆయన దగ్గరకు వచ్చాము కాబట్టి ఆయన నీతి మనలోనికి వచ్చి విశ్వాసముతో ప్రార్థన చేస్తారు. నీతి అంటే విశ్వాస మూలంగా మనలో నీతిమంతులుగా తీర్చాడు. నీ నీతికి తగినట్టుగా ఏముందన్నమాటక నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమునైనా వర్ధిల్ల చేయండి. ఏంటా నీతి అంటే విశ్వాసముతో ఆయన దగ్గరికి వచ్చాము కాబట్టి, విశ్వాసముతో ఆయన ఆ నిర్ణీత సమయంలో ఆయన దర్శిస్తున్నాము కాబట్టి మన నీతికి తగినట్టుగా మన సింహాసనాన్ని అయినా స్థిరపరుస్తాం. అప్పుడు అంటాడు, నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తా, అడుగుడి మీకు ఇవ్వబడను. తనకు మొరపెట్టు వారికి నిజముగా మొరపెట్టు వారికి ఆయన నిజమైన మొర ఏంటంటే నిర్ణీత సమయంలో భయముతో దేవుని దగ్గరికి వెళ్ళడం. అలాగున ఎట్టి అనుభవంతో ప్రభు మనల్ని కాపాడి మన కర తీర్చులాగున ప్రభు మనకు సహాయపడినట్లుగా ప్రార్థన చేస్తాం. దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్య గారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే 2015లో ఇప్పుడు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడిన మాట అనమాట. 2015లో దేవుడు మేము అద్దెకున్న ఇంటికల్లా ఆమెను పంపించి, అంటే నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా ప్రతిరోజు కూడా సాయంత్రం 6 నుంచి 8 వరకు, లేదా సాగితే 9 వరకు చేసుకునేదాన్ని. ఒకే చోట కూర్చునేదాన్ని, బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకునేదాన్ని ఎక్కువగా. చేసుకుంటే దేవుడు నాతో, అంటే మా ఇంటికల్లా ఆమె రూపులో దేవుడు దేవదూతలాగా ఆమెను ఇచ్చిన మంచి దిగి నాకు ఈ మాట చెప్పింది, పరిశుద్ధంగా ఉండి పవిత్రంగా ఉండి నా లేఖను నువ్వు చదివి నన్ను శ్రద్ధగా వెతికితే నేను నీకు దొరుకుతాను, నేను నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని ఆనాడు దేవుని దూత నాకు చెప్తూ వచ్చిందనమాట. మళ్ళా దేవుడు నాకు గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే నేను 2 సంవత్సరాల మట్టి షాప్ పెట్టుకుని 2 సంవత్సరాలు అవుతుంది. నేను ఆ సమయం దేవుడికి ఇవ్వలేకపోతున్నా. అందుకనే దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు. దాన్ని బట్టి నేను గుర్తు చేసుకుంటూ ఇది నా సాక్ష్యం అని చెప్తున్నాను. నిజంగా నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను ఎంతగానో ఆస్వాదిస్తూ వచ్చాడు. నేను ఎందుకు పనికిరాను దాన్ని, నిజమే ప్రభా నాకు నీతి లేదు, నీ నీతిని బట్టి నన్ను రక్షించవయ్యా, నీకు వందనాలని చెప్పుకుంటా నేను నిజంగా నాకు ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా, సంతోషం వచ్చినా సరే దేవుడి దగ్గర మొరపెట్టుకున్నప్పుడు నేను ఈ వాక్యాలన్నీ ఎత్తి, ఇప్పుడు అయ్యగారు ఏ వాక్యాలు అయితే చెప్పారో అవన్నీ ఎత్తి నేను ప్రార్థన చేసేదాన్ని. నిజంగా నా కుటుంబంలో జరిగే విషయాలు, జరగబోయే విషయాలు కూడా దేవుడు నాకు ముందుగా చూపిస్తూ వచ్చేవాడు. అలా ఇప్పటి వరకు అలా చూపిస్తూనే ఉన్నాడు నా దేవుడు. నా దేవుడు నన్ను ఎప్పుడూ సిగ్గుపరచలేదు. అలా మీరందరూ కూడా నా సహోదరులు కాబట్టి మీరు కూడా నిజంగా అది చేసి చూడండి, మీ జీవితంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. నన్ను ఆశీర్వదించాడు దేవుడు. నేను అలాగే అందుకే చెప్పగలుగుతున్నాను. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ నా తమ్ముడు, నా మేనల్లుడు 10th క్లాస్లో 440 మార్కులు వచ్చినాయి. మళ్ళీ పాలిటెక్నిక్ రాశాడు. మళ్ళీ పాలిటెక్నిక్లో కూడా ర్యాంక్ వచ్చింది. మీరందరూ ప్రార్థన చేశారు. వాడి పేరు గుణతేజ. పాస్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి మీ అందరికి వందనాలు ప్రార్థన చేసినందుకు. మళ్ళీ జోసఫ్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నాడు, మెయిన్ ఎగ్జామ్స్ 3వ సంవత్సరం లాస్ట్ ఇయర్ రాస్తున్నాడు. వాడి గురించి కూడా ప్రార్థనలో పెట్టండి. ఎక్కడ ఏ ఒక్క సబ్జెక్టు కూడా తప్పిపోకూడదు. దేవుడే జయాన్ని ఇవ్వాలి. మీరందరూ అనుదినం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ మా తమ్ముడు వాళ్ళు పక్కన షాప్ తీసేస్తున్నారు. మా షాప్ తీసేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నారు మా తమ్ముడు వాళ్ళు. నేను మాత్రం షాప్ ఉంచుతున్నాను. ఎందుకంటే మరి నేను కట్టాల్సినవి ఎన్నో నాకు ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన నా పరిస్థితి అంతా. మరి దాన్ని బట్టి దేవుడు నాకు మంచి వ్యాపారం ఇచ్చేలాగా
మీరందరూ అనుదినం మీ ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో నన్ను నా బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. ఆశ విషయంలో కూడా దేవుడు గర్భఫలం ఇచ్చేలాగా మీరందరూ ప్రార్థన చేయండి. జోసఫ్ యవనస్తుడు కాబట్టి ఈ లోకంలో ఎక్కడ తప్పిపోకుండా దేవుడు సాక్షిగా బ్రతకాలని మీరందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని, ఇవి ప్రార్థన మనవిలు. ఇందాక దేవుడు సాక్ష్యం ఆ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమె దైవికమైనటువంటి విధానంలో ప్రభు ముందుకు సాగునట్లుగా వారి ప్రతి ఒక్కరి తీర్చులాగున ప్రార్థించండి. ముఖ్యంగా ప్రార్థన కొరకు ప్రార్థన అంశాలు జ్ఞాపకం చేసుకోండి. దానిలో కొరకు ప్రార్థన చేయండి. ఆయన కూడా దేవుడు నాకు ఉదయాన్నే ఫోన్ చేసి అంటున్నాడు, దేవుడు గొప్ప కార్యం చేశాడన్నా నా పట్ల. రేపు ఆదివారం సాక్ష్యం చెప్పుకోవాలన్నా మంచిదే. ఆయన ఆశ్చర్యరీతిగా ఆయన తలపెట్టిన ప్రతి పనిలో ప్రభు ముందుకెళ్తున్నాడు. ఆ చాపిల్లల విషయంలో సాయం చేస్తూ వచ్చాడు. తిరిగి అనుకోకుండా ఇంటి దగ్గర బాత్రూమ్ కూడా చక్కగా కట్టుకోవడానికి ప్రభు సాయం చేశాడంట. నా దగ్గర చేతిలో రూపాయలు లేదన్నా దేవుడు ఎంత ఆశ్చర్యంగా నాకు సాయం చేశాడన్నా అని ఉదయకాలం ఫోన్లో తెలియజేస్తున్నాడు. రేపు ఉదయకాలం ఆదివారం సాక్ష్యం చెప్తానన్నా, రేపే వస్తానన్నా అన్నాడు. ఆయన కొరకు కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. తిరిగి మన మధ్య రమణమ్మ కూడా, ఆమె కూడా షుగర్తో బాధపడుతుంది, ఎంతో బలహీనరాలుగా ఉంటుంది. ఆమె పరిపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. అట్లా ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి ఒక్కొక్క కుటుంబం కొరకు మనము ప్రార్థన చేద్దాం. చేరి వచ్చిన మనందరి కొరకు ప్రార్థన. అలాగే రత్నాకర్ భవిష్యత్తు కొరకు కూడా నిజంగా సకాలంలో ఆ డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్లియర్ కావడానికి దేవుడు వారి యొక్క సారి యొక్క మనసు మార్చి విధంగా తిరిగి విధంగా ముందుకు సాగడానికి, ఆ విధంగా డ్రైవింగ్లో కొనసాగట దేవుని చిత్తమా, లేదా ఏదైనా మంచి జాబులో ముందుకు వెళ్ళటం దేవుని చిత్తమా, ఆయన భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, వివాహ విషయంలో కూడా దేవుడి తగిన సమయమున విధంగా సహాయపడినట్లుగా ప్రార్థన. అట్లా వరాలన్న కొరకు, కుమారుల కొరకు, తిరిగి నయోమి కొరకు, ఏ విధంగా లక్ష్మి కొరకు ప్రార్థన చేద్దాం. లక్ష్మి భర్త గోపాలకృష్ణ గారు కూడా హైదరాబాద్ ప్రయాణం వెళ్ళాడు. ఆయన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ఆయన పనులన్నీ ముగించుకొని అక్కడ వారి బంధువులు విధంగా కొంత ప్రతికూలమైన వాతావరణం అక్కడ చోటు చూసుకొని రావడానికి వెళ్ళాడు. విధంగా ప్రార్థన చేయండి. అట్లా లక్ష్మి కొరకు, వారి తల్లి గారు కూడా కొంత బలహీనరాలుగా ఉంది, సావిత్రమ్మ గారు, ఆమె ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. అట్లా అన్నక్క కొరకు ప్రార్థన చేద్దాం. ఆమె పనులన్నింటిలో ప్రభు సహాయపడినట్లుగా. తిరిగి లక్కీ ఆమె బాప్తిస్వం కొరకు సిద్ధపడుతుంది, భవిష్యత్తు కొరకు ప్రార్థన చేద్దాం. ఆమె ప్రయత్నములు లాస్ట్ సెట్ ఎక్కడ చదవాలనో ప్రభువే సహాయపడినట్లుగా ఆమె కొరకు ప్రార్థన చేద్దాం. తిరిగి నయోమి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు ఆమెను బలపరిచి వారి కార్యక్రమాల్లో ప్రభు కొరకు నమ్మకంగా ముందుకు సాగులాగున ప్రభువే ఆ బిడ్డలతో మాట్లాడినట్లుగా విధంగా ప్రార్థించి గుంపులో చేరి దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు ముందుకు సాగునట్లుగా ఆమె కొరకు, ఆమె ఆరోగ్యం కొరకు ప్రార్థించి అట్లా చేరి వచ్చిన మనందరి కొరకు, మన డేవిడ్ అన్న కొరకు ప్రార్థన చేద్దాం. పరిమళమ్మ కొరకు, బిడ్డల కొరకు, అన్న కూడా డ్యూటీకి వెళ్ళాడు, ఆయన కొరకు మనం ప్రార్థించాం. ఈ విధంగా ప్రభు ఇచ్చిన వారాన్ని బట్టి సంతోషము గారు మధ్యాహ్నం హాస్పిటల్కి వెళ్ళి కంటి ఆపరేషన్ చేయించుకోవాలంటే ఆమె కూడా వెళ్తుంది. ఆమె కొరకు మనం ప్రార్థించాలి. అలా మేరీ కుమార్ గారి కొరకు ప్రార్థన చేద్దాం, ఆమె ఆరోగ్యం కొరకు. ఈ విధంగా కొద్దిమందిగా కలిసి మనం భారంగా కొంత సమయం మనం ప్రార్థనలు గడుపుతాం. ఈ విధంగా కుమార్ యొక్క కుటుంబం, కుమారుడు దూర ప్రాంతంలో ఉన్నాడు, కుమార్తె బిడ్డల కొరకు, ఆ యొక్క ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థించాలి. ఈ విధంగా సంఘములో ప్రార్థన పరులు కొరత ఉంది. నమ్మకస్తులు సంఘములు నిజంగా కావాలి, పరిచర్య చేసేవారు కావాలి. అనేకమైన పరిచర్యలు ఉన్నాయి రాని దినాల్లో ప్రభు సాయం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, వచ్చే బుధవారము ప్రత్యేకంగా సహోదరుల రిట్రీట్ మాదిరి నిజంగా మన మధ్యకు దేవుని దాసురాండ్రు మన మధ్యకు వస్తున్నారు. దయచేసి మీరు అందరినీ తీసుకురండి. మంచి వాక్యము ఆ దినము మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దయచేసి అక్కడ మధురానగర్ సంఘం నుంచి సంఘమంతా మన మధ్యకు వస్తారు. నిజంగా అక్క కూడా, అన్నగారు లేరు, ప్రసాదన్న వెళ్ళిపోయారు, ఆమె కూడా ఎంతో కృంగిపోయింది. ఆమె అయినప్పటికీ ఆయనను దేవుని సన్నిధానంలో పరిచర్య భారంతో ముందుకు వస్తుంది. ఆమె ఆరోగ్యం కొరకు, ఆ పరిచర్య కొరకు బుధవారం మన మధ్యకు వస్తున్నారు. అక్కడ సంఘమంతా వారు ఎంతో ఆసక్తిగా వస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా ఎవరు కూడా మిస్ చేసుకోవాకండి. ముందే చెప్తున్నా, వచ్చే బుధవారము అందరికీ ఇక్కడ నిజంగా ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. దయచేసి ఎన్నో పరిచర్యలు, ఆ దినం ఎంతో పనులు ఉన్నాయి. దయచేసి రండి, అందరినీ మీ
స్నేహితులను ఇంకెవరైనా తీసుకుంటాండి, జ్ఞాపకం చేసుకో. రేపు చెప్తా ఉంటుంది ఆ అడిగిలో కొద్దిమంది ఉన్నాం కాబట్టి నిజంగా దేవుడు ఆత్మ నడిపింపు కొలది మనం ఒకరి తర్వాత ఒకరు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. చిన్న మంద మీరు భయపడొద్దన్నాడు. ధైర్యంగా ప్రభు కొరకు నమ్మకంగా అంత్య దినాల్లో, ప్రభు రాకడ దినాల్లో దేవుడు ఆశించిన భక్తి జీవితంలో సంఘము ముందు కొనసాగలాగున దేవుడు తన ప్రజలను బలపరిచి వాడుకున్నట్లుగా ప్రార్థన చేయండి.